జాగ్రత్త సామి మా ఆగయ్య మా దగ్గర జాగ్రత్తగా ఉండాలి. చలో చిన్నగా కథ చెప్పుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అట్లాగే కథ నచ్చితే లైక్ కూడా కొట్టేయండి. పూర్వం మహిషాసురుడు దుర్గాదేవి మధ్య జరిగిన యుద్ధం. బ్రహ్మదేవుడు మహిషాసురునికి ఒక వరం ఇచ్చాడని, అది దాదాపుగా అతనిని అజేయుడుగా మార్చిందని కథ. ఆ శక్తితో అతను స్వర్గం మరియు భూమి రెండింటిని బెదిరిస్తూ భయానక పాలనను ప్రారంభించాడు. దేవతలు అతన్ని ఓడించలేక దైవిక తల్లి దుర్గా సహాయం కోరారు. ఆ దైవిక యోధురాలు దుర్గాదేవికి 9 రూపాలు, ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన లక్షణం. సృష్టి స్థితి లయ కోసం వివిధ రూపాలు అవతరిస్తుందని నమ్మకం. ఆ రూపాలే శైలపుత్రదేవిగా బాలత్రిపుర సుందరి, ధైర్యం స్థిరత్వం కోసం. రెండవ రూపం బ్రహ్మచారిణిగా గాయత్రీదేవి, జ్ఞానం తపస్సు భక్తి. మూడవ రూపం చంద్రగంటగా అన్నపూర్ణాదేవి, శాంతి ధైర్యం కోసం. అలాగే నాలుగవ రూపం కుష్మాండదేవిగా లలిత త్రిపుర సుందరి, సృజన ఆరోగ్యం కోసం. ఇక ఐదవ రూపం స్కందమాతగా సరస్వతీదేవి, తల్లితనం దయ పరిరక్షణ. ఇక ఆరవ రూపం కాత్యాయనిగా మహాలక్ష్మీదేవి, ధర్మం రక్షణ కోసం. ఏడవ రూపం క్రూర రూపం దుర్గాదేవి, భయ నివారణ దుష్టశక్తుల నాశనం. ఇక ఎనిమిదవ అవతారం మహాగౌరీదేవిగా మహిషాసుర వర్ధిని, పవిత్రత కరుణ క్షమ. చివరిగా సిద్ధిదాత్రి దేవిగా రాజరాజేశ్వర దేవి, పరిపూర్ణత జ్ఞానం మోక్షం. మహిషాసురుని సంహరించి చెడుపై మంచి గెలిచిన రోజు. ఫ్రెండ్స్, మరి వీడియో వెళ్తూ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ కూడా కొట్టండి.